హాయ్ అండి. ఈ చేపల కూర తిన్న తర్వాత నేనే చేశానా అని నాకే డౌట్ వచ్చిందనమాట. అంత బాగా కుదిరిందండి. నాకు ఈ చేపల కూర చేయడం ఎక్కువగా రాదు. కానీ ఈసారి అయితే ఇలా ట్రై చేశాననమాట. చాలా చాలా బాగా కుదిరింది. ఇంకా కర్రీ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో చింతపండు పులుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలన్నమాట. ఇంకా దీనిలోనే మనం ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసేయాలండి. మీరు కారం, పసుపు అవి కలపకపోయినా పర్వాలేదనమాట. ఇంకా చేప ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఆయిల్ కూడా వేసేయాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు కలిపిన గిన్నెలో ఉన్న నీళ్ళు కూడా వేసాననమాట. ఇంక ఇక్కడ మసాలా వరకు వచ్చేస్తే ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే వేసానండి నేను. ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయినాయా లేదని చూసేసుకుని సరిపోకపోతే కనుక మళ్ళీ అయితే యాడ్ చేసేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు అలాగే కారం అయితే పట్టిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసేయాలన్నమాట. ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి ఒక అరగంట సేపు మీడియం టు హై ఫ్లేమ్లో మరగబెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. తప్పకుండా ట్రై